ఈ వీడియో వచ్చి తనూజ వరస్ట్ గేమ్ ఎక్స్‌పోజ్డ్ అన్నమాట. అసలు తనూజకి ఎవరైతే ఓటేస్తున్నారో, తనూజకి అసలు ఎందుకు ఓటేస్తున్నారు? ఏం చూసి ఓటేస్తున్నారు? తనూజ ఇప్పుడు ఆ కెప్టెన్సీ టాస్క్‌లో వచ్చినప్పుడు ఫస్ట్ టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోతుంది. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఏడుస్తుంది. ఆ సింపతి రూపంలో ఓట్స్ పడుతుంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంతమంది చాలా మంది ఎంతోమంది సపోర్ట్ చేసినా నాకెవరు సపోర్ట్ చేయలేదని చెప్తుంది. హౌస్ అందరూ బకరాలయిపోయారు. హౌస్‌లో ఉండే హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బకరా అయ్యారు. అండ్ ఇలాగే అయితే ఇంక కప్పిచ్చి పంపించినా గూడా తనూజకి లాస్ట్‌లో నేను ఆడాను కాబట్టి నాకు ఓట్లేసారు. వాళ్ళు చేసిందేం లేదు అనే ఛాన్సెస్ కూడా ఎక్కువున్నాయి ఇలా అయితే. ఇంకా చాలా 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 పాయింట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు తనూజకి ఓటేసేవాళ్ళు తనూజకి అసలు ఎందుకు ఓటేస్తున్నారు? దాని గురించయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్డ్‌గా ఉంటుంది తనూజ గురించి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూసుకున్నట్లయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానెల్‌లో. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ తనూజ చూసుకున్నట్లయితే చాలా మంది హౌస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాండింగ్‌తో ఏదైతే బర్నీ గారితో ఆ బాండింగ్‌తో స్టార్ట్ చేశారో, అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్ అంటే సీరియల్ యాక్ట్రెస్ కదా తనూజ. అది 'ముద్దమందారం' సీరియల్ నుంచి అయితే రావడం జరిగింది. అందువల్ల ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్‌కి తనూజ అయితే తెలుసు. తెలుసు కాబట్టి ఈ బాండింగ్ ఏదైతే బర్నీ గారితో బాండింగ్ ఉందో, నాని అనే బాండింగు కొంచెం హైప్ అనేది తీసుకెళ్లడం జరిగింది. ఫస్ట్ 2 వీక్స్‌లో నామినేషన్స్‌కి వచ్చినా గాని తనూజ ఎక్కడో ఓటింగ్‌లలో లాస్ట్ ప్లేస్‌లోనో, ఫోర్త్ అలా ఉండేదన్నమాట. తర్వాత ఈ బాండింగ్ పెట్టుకున్న తర్వాత ఒక హైప్ అయితే వచ్చింది. ఆ బాండింగ్ కరెక్ట్‌గా బర్నీ గారైతే యూజ్ చేసుకోలేదు గానీ, తనూజ అయితే పర్ఫెక్ట్‌గా ఆ బాండింగ్‌ని యూజ్ చేసుకున్నది. ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకున్నది. ఓటింగ్ బాగా బీభత్సంగా పెంచుకున్నది. అండ్ అక్కడి నుంచి ఇంగ ఈ కెప్టెన్సీ టాస్క్‌లకొస్తే, టాస్క్‌లయితే ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. ఫస్ట్ ఏదైతే నేను చెప్పానో, ఆ టాస్క్‌లు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదో ఫుల్ ఫస్ట్ జోష్‌లో ఉంటుంది. ఇచ్చి పడేయాలన్నంత జోష్. మనం గూడా అబ్బా! ఏంటి తనుజ అనుకుంటాము. తర్వాత ఆ టాస్క్‌లు స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. అబ్బా! ఏమవుతుంది అని టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. ఆ టాస్క్‌లు ఆడేటప్పుడంతా టెన్షన్‌గా ఆడి మొత్తానికైతే ఓడిపోతుంది. ఇంగ ఫుల్ ఏడుపనమాట. నేను అలా చేశాను. నాకసలు ఎందుకు రాదు. నేను బ్యాడ్ లక్కు. నేనసలు నాకసలు కెప్టెన్సీ టాస్కే రాదా? ఆడితే కదా వచ్చేది. మంచిగా కాన్సంట్రేషన్ పెట్టి ఏ భయము లేకుండా అదే కాన్ఫిడెన్స్ స్టార్టింగ్‌లో ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో అదే కాన్ఫిడెన్స్‌తో గేమ్ ఆడితే ఎవరన్నా గెలుస్తారు ఖచ్చితంగా కెప్టెన్సీ టాస్క్. ఇంక కెప్టెన్ కావట్లేదని ఆ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో అప్పుడు 'బిగ్ బాసే' తనూజ టాప్ 1 ప్లేస్‌లో ఉంది. ఈ అమ్మాయినే మనం కెప్టెన్ చేస్తే అంతే ఇంగిప్పుడు ఒక 50 మంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 100 మంది 'బిగ్ బాస్' షో చూస్తున్నారనుకోండి. ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఒక 150 మంది చూస్తారు. అంటే కొంచెం పెరుగుతుంది. ఎక్కువ మంది చూస్తారనమాట. ఆ ఫ్యామిలీ వీక్ ఎవరెవరు ఫ్యామిలీస్ వస్తారు? ఏంటి? వాళ్ళెలా ఉంటారు? అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? ప్రతి ఒక్కరికి ఉంటుందనమాట. అప్పుడు టీఆర్పీ రేట్ ఎక్కువుంటుంది. ఈ టైంలో తనూజ ఉంటేనే బాగుంటుంది. కెప్టెన్ అనుకోని 'బిగ్ బాస్' కూడా ఆలోచించి అక్కడ కళ్యాణ్ ఆ రోజు గెలిచినా కానీ తనూజనే గెలిపిచ్చారు కావాలని. ఏదైతే ఈ కత్తి పట్టుకునేది ఉంటుంది కదా! ఒక అంటే వాళ్ళ మొహం మీద కిరీటం మీద కత్తి ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ మంది ఎక్కువ సేపు ఎవరైతే దాన్ని పట్టుకుంటారో వాళ్ళు విన్ అయినట్లు. అక్కడ నిఖిల్ ఉంటాడు. తనూజ ఉంటుంది. కానీ నిఖిల్ అక్కడ బ్యాలెన్స్ ఔట్ అవుతాడు. అప్పుడు ఫస్ట్ మనకి గౌరవ్, నిఖిల్ మోటల్ టాస్క్ ఒకటుంటుంది పట్టుకుండేది. ఫస్ట్‌లో వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు. అన్ని మూటలు పెట్టినప్పుడే బ్యాలెన్స్ చేసిన నిఖిల్ జస్ట్ అది బ్యాలెన్స్ చేసేలా పడిపోవడం అండ్ తనూజ ఎక్కువ సేపు పట్టుకోవడం. మొత్తం స్క్రిప్టెడ్ అండి. మొత్తం స్క్రిప్టెడ్ షో. ఇంగా ఏదో టాప్‌లో ఉన్నారు. వాళ్ళని అసలు ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు పెడితే ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తారు, లైక్ చేస్తారని కావాలనే అది తనూజకి అసలు వెయిట్ లేని కత్తిచ్చి వీళ్ళకేమో వెయిట్ ఉన్న కత్తిచ్చి, కావాలని అలా స్క్రిప్టెడ్ ప్రకారం అయితే గెలిపించడం జరిగింది. ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు గూడా ఏమన్నా చేసిందా అంటే, అంతమంది సపోర్ట్ చేశారు. ఇమ్మానుయేలు ఏడ్చాడు. ఎన్నో సార్లు ఏడ్చాడు తనూజ కోసం. నేను ఇన్ని సార్లు సపోర్ట్ చేసి నేను బయట నుంచి వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ వీళ్ళ పరిచయం ఉంది బయట. అంటే సీరియల్ యాక్టర్స్ వీళ్ళు ప్రోగ్రామ్స్‌కి వెళ్తుంటారు గదా! మా టీవీలో జరుగుతుంటాయి ప్రోగ్రామ్స్ కొన్ని ఆదివారం, పరివార్ ఇలాంటియన్ని. అక్కడ కొంచెం పరిచయం ఉంది. అరే! మనిద్దరి మధ్య ఎలాంటి గొడవ ఉండకూడదు అని ముందుగానే వాళ్ళు డీల్ చేసుకొనొచ్చారు. కానీ ఆ ఇమానుయేల్ మాత్రం జెన్యూన్‌గా ఉన్నాడు. ఎన్నో సార్లు హెల్ప్ చేశాడు. అది ప్రతి ఒక్కరికి తెలుసనమాట. ఎన్నో సార్లు హెల్ప్ చేసినా కానీ, "నువ్వు నాకు ఏమీ హెల్ప్ చేయలేదని" ఎన్నో సార్లు అనడం జరిగింది. ఎన్నో సార్లు ఎమోషనల్ అయ్యాడు. అండ్ ఈసారి ఈ వీక్ నామినేషన్స్ అప్పుడు గూడా ఇమ్మానుయేల్‌ని నామినేషన్ చెయ్యాలని లేపి పాయింట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇమ్మానుయేల్ ఎమోషనల్‌కి గురయ్యాడని తెలిసి, మళ్ళీ ఇప్పుడు నామినేషన్ చేస్తే బాగోదేమో అని మళ్ళీ కూర్చోబెట్టి డీమోన్ పవన్ లేపుతుంది. డీమోన్ పవన్ కరెక్ట్ ఇప్పటి వరకు మీరేమి జోక్ చేశారా అన్నది దొరుకుతుంది. కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు. మళ్ళీ ఆ జోక్ అయితే నవ్వు అని ఏదేదో మాట్లాడతా, సరిగ్గా పాయింట్స్ మాట్లాడకుండా అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు
నాకెవ్వరూ సపోర్ట్ చేయలేదు. హౌస్‌లో నేను జెన్యూన్‌గా ఆడాను అని చెప్పి అసలు చెప్పడం ఎంతమందికి రాంగ్ అనిపించిందో దయచేసి కామెంట్ అయితే చేయండి. అదే రోజుగానే నాకు హౌస్‌లో ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ఈ బోట్‌లో నేను ఒక్క పర్సన్‌నే పెట్టలేను సార్. ప్రతి ఒక్కరిని పెట్టచ్చా? అని అంటే ఆ 24 అవర్స్ కెమెరాలు నడుస్తున్నాయి. ప్రతిరోజు మనం చూస్తున్నాము. బర్నీ గారు హెల్ప్ చేశారు. ఎన్నో కెప్టెన్సీ టాస్క్‌లలో. కళ్యాణ్ అయితే ఇంక చెప్పబల్లేదు. తనూజ కొట్టినా, తిట్టినా, ఏం చేసినా అసలు 2 వీక్స్ తన కోసం నామినేట్ కూడా అవుతానని చెప్పాడు. అంతలా హెల్ప్ చేసాడు. ఇమ్మానుయేల్ హెల్ప్ చేశాడు. డీమాన్ పవన్, రీతు ఒక్కరు కాదండి బాబు. ఆఖరికి సుమన్ శెట్టి అన్న కూడా హెల్ప్ చేశాడు తనూజకి. అలాంటిది నాకెవరు హెల్ప్ చేయలేదని చెప్పేసి అలా చేయడము అసలు ఎవ్వరికీ నచ్చలేదు. అండ్ మళ్ళీ ఆ తర్వాత అడిగితే, లేదు సార్ నేను ఈ వీక్ మాయనే చెప్పాను. ఈ వీక్ నాకు ఫుల్ కవర్ డ్రైవ్ అయితే చేయడం జరిగింది. ఇంగ కవర్ డ్రైవ్‌లు చేసినా జనాభా ఏం అమాయకులు కాదు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి తెలుసనమాట. అండ్ కళ్యాణ్ ఫస్ట్ ఎస్పెషల్లీ కళ్యాణ్ కోసం ఎందుకు కళ్యాణ్ గురించి తెస్తున్నానంటే హౌస్‌లో ఎక్కువ తనూజకి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే కళ్యాణే చేశాడు. తను ఎమోషనల్ ఎక్కువ అవుతున్నప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళిద్దరు ఒక పేరుగా ఒక గేమ్ ఆడతారు. అక్కడ గేమ్ ఓడిపోయిన తర్వాత తనూజ ఏడుస్తుంటే పోయి ఓదారుస్తాడు కదా! అక్కడే తనకు అమ్మాయిల పిచ్చనే స్టాంప్ కూడా అక్కడే తనూజ వల్లే వచ్చింది. తనూజ వల్లే అమ్మాయిల పిచ్చని అలేఖ్య చిట్టి పిక్స్ రమ్య గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య నువ్వు అసలు అమ్మాయిని పిచ్చి కావాలని తనూజ నీకు కావాలని అట్లా అడుస్తున్నా గాని ఆ అమ్మాయికి వాళ్ళిద్దరి మధ్య నెగటివిటీ వచ్చింది. కానీ అక్కడే నెగటివిటీ స్ప్రెడ్ అయింది. కానీ మన కళ్యాణ్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే అయ్యాడు కానీ, అంత చేసిన కళ్యాణ్‌ని కూడా ఆ రోజు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పడం ఎంత వరకు న్యాయమండి. అసలే ఇలాగే మనం ఇలా ఓట్లేసి కప్పిచ్చి పంపించినా కూడా తనూజకి ఇంక అలాగే చెప్తుందేమో. నేను ఆడాను. నేను కష్టపడ్డాను. అందుకే నాకు ఓట్లేశారు. దీంట్లో జనాలు నీకు గుర్తిచ్చేదేముంది నేను అని చెప్పినా గూడా ఆశ్చర్యపోవలేదనిపిస్తుంది. అంటే నిజాలు మాట్లాడితే ఎవరికీ నచ్చవనమాట. ఇప్పుడు తనూజ తోపు. ఇప్పుడు తప్పు చేసినా గానీ తోపు, తురుము, బీభత్సంగా ఆడింది. నార్మల్‌గా లేదు. కెప్టెన్సీ ప్రతి ఒక్క కెప్టెన్సీ టాస్క్‌లో ఇచ్చి పడేసింది. అంటే ఆమంత తనూజ అంత జెన్యూన్ పర్సన్ ఎవరు లేరని చెప్తే మాత్రం అసలు బీభత్సమైన అందరికి నచ్చుతుంది. నిజాలు మనం ఇప్పుడు 'బిగ్ బాస్' షో మీరు సీజన్ 1 నుంచి చూసుకోండి. అన్ని నెగెటివ్ అంటే ఇప్పుడు చేసిందే చెప్పాను. నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ తనూజ చేసిందే చెప్పాను. ఇది కూడా అంటే తను చేసింది హౌస్‌లో చేసింది చెప్పినా కూడా ఎవరికి కొంతమందికి నచ్చదనమాట. ఎందుకు అలా చెప్తున్నావు? ఎందుకు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నావు? నెగటివిటీ ఎవ్వడు స్ప్రెడ్ చేయట్లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. ఎవరైనా సరే కళ్యాణ్ అయినా మీరు కావాలంటే నా ఛానెల్‌లో చూసుకోండి. కళ్యాణ్ తప్పు చేసుంటే కళ్యాణ్ గురించి చాలా ఉన్నాయి వీడియోస్. అండ్ బర్నీ గారు తప్పు చేసుంటే బర్నీ గారి గురించి చేశాను. వీడియోస్‌లలో ఎవరు తప్పు చేసినా గాని ఇది తప్పు అని నేను చెప్పాను. అందుకే మన రివ్యూస్ జెన్యూన్‌గా ఉంటాయి. ఎవరి గురించి ఫేక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి ఏదో ఎత్తేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. అందుకే నేను స్టార్టింగ్‌లో చెప్పింది కూడా. మీరు తనూజకి ఎందుకు సపోర్ట్ నాకిప్పటికీ అది పెద్ద క్వెషన్ మార్క్. అసలు తనూజకి ఎందుకు ఓట్లేస్తున్నారు? అంటే యాక్ట్రెస్ అని ఏస్తున్నారా? అంటే 'ముద్దమందారం' సీరియల్ చేసింది. తను సీరియల్ యాక్ట్రెస్ అని ఏస్తున్నారా? లేకపోతే తనూజ క్యూట్‌గా ఉంటారా హౌస్‌లో అని ఏస్తున్నారా? లేకపోతే తన టాస్కులు నచ్చుతున్నాయా? టాస్కులయితే ఇప్పటి వరకు ఆడిందేమీ లేదు. ఏస్తే సీరియల్ యాక్ట్రెస్ అని అయ్యితే ఓకే. ఒప్పుకోవచ్చు. కొంచెం ఆ అమ్మాయి క్యూట్‌నెస్‌గా బాగుంటుంది కాబట్టి దాని పరంగా ఏస్తే ఒప్పుకోవచ్చు. ఇంక దేని పరంగా ఏసినా కూడా 1% కూడా దీని అర్హత క్యాండిడేట్ అయితే కాదని తెలుస్తుంది. ఇంక క్యూట్‌నెస్‌ని సీరియల్ యాక్ట్రెస్ అనేస్తే మాత్రం దానంత అమాయకత్వం ఏదీ లేదు. ఎందుకంటే 'బిగ్ బాస్' షోకొచ్చాక ఇది ఒక రియాలిటీ షో. ఇక్కడ ఒక గేమ్ ఉంటుంది. ఎంతోమంది ఆడతారు. ఎన్నో టాస్క్‌లు పెడతారు. ఎవరు బాగా ఆడుతున్నారు, ఏంటి వాళ్ళకి చూసి ఇప్పుడు 'డీమోన్ పవన్' అష్ట కష్టాలు కూడా ఆడుతుంటాడు. అలాంటోళ్ళకి ఓటింగ్ అయితే ఎయట్లేదు ఎవరు. ఇంకా అంతే. కళ్యాణ్‌కైతే పర్లేదు. ఇప్పుడు కళ్యాణ్ ఆటని ఎంతోమంది గుర్తించారు. అండ్ ఆట కూడా బాగా ఆడుతున్నాడు. ఓటింగ్ డిఫరెన్స్ చాలా మటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజకి అండ్ కళ్యాణ్‌కి వాళ్ళ నాన్నొచ్చి మంచి మాటలు చెప్పి అది ఫుల్‌ఫిల్ అయితే చేశాడు. ప్రెజెంట్ అయితే కళ్యాణ్ ఇప్పుడు ఈ వీక్‌లో అయితే నామినేషన్స్‌లో లేడు కాబట్టి తెలియలేదు కానీ వచ్చుంటే ఇద్దరిలో తెలిసిపోయేది అసలు ఎవరు టాప్‌లో ఉన్నారో ఏంటో అని. ఇదే ఫస్ట్ పెద్ద క్వెషన్ మార్క్‌గా మిగులుతుంది. అసలు ఎవరేస్తున్నారు ఇంతలా తనూజకి ఓటింగు? తను చేసిందైతే ఏమీ లేదు. అంటే చేసింది ఏమీ లేదంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉండే అంత క్యాండిడేట్ అయితే కాదు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆడే సేఫ్ గేమ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి బాబు. బర్నీ గారొచ్చాక నాన్న నానేని అప్పటిదాకా అనేసి నెక్స్ట్ బర్నీ గారు వచ్చేసి అమ్మ మీ వల్లే నేను హౌస్ నుంచి బయటికెళ్ళాను అని చెప్పాక నెక్స్ట్ నామినేషన్స్ అప్పుడు బర్నీ సార్. అంతలోపే మార్పనమాట. అసలు ఏం ఆడుతున్నారో ఏంటో అంటే ఒకరు హెల్ప్ చేయకపోతే వాళ్ళ మైండ్‌లో పెట్టుకుంటుంది. వాళ్ళ గురించి నెగటివిటీగా అంటే థింక్ చేస్తుంది. వాళ్ళ గురించి వేరే వాళ్ళకి నెగెటివ్‌గా చెప్తుంది. అసలు అట్టా ఈ నామినేషన్స్ వచ్చినప్పుడు మన 'డీమోన్ పవన్‌ని' లేపి
నామినేషన్స్ అప్పుడు డిమాండ్ ఫామ్ అని వెళ్ళి అంతసేపు ఇమాన్యుయల్ లేపి ఒక ప్లాన్ అనుకో, ప్లాన్ ఏ ప్లాన్ బితో వచ్చిందనమాట. అండ్ ప్లాన్ ఏ మంచి సక్సెస్ అయింది. ఇమాన్యుయల్ కూడా అక్కడ ఎమోషనల్ అయ్యాడు. సరే ఇమాన్యుయల్ మన సైడ్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కి ప్రెసెంట్ టాప్ ఓటింగ్ పడుతుంది కాబట్టి ఇమాన్యుయల్ తో మనకి గొడవలు వద్దు. ఎందుకంటే టాప్ లో ఉన్న వాళ్ళతో ఎందుకేమన్నా ఓటింగ్ తగ్గుతుందేమో అని ఆలోచించి ఇమాన్యుయల్ అలా కవర్ చేసేసి డిమాండ్ పవన్ అని లేపి నామినేషన్ చేసింది. డిమాండ్ పవన్ కరెక్ట్ పాయింట్ చెప్పేసరికి అది నచ్చలేదు. ఎగిరెగిరి పడింది. ఏదేదో అరుస్తుంది. అంటే వేరే వాళ్ళని మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వదు. ఇంకా వీళ్ళు ఒక అమ్మాయి కదా, ఏం పోతాం, ఏం మాట్లాడుతామని వీళ్ళు డౌన్ అవుతున్నారు. ఇలా అయితే సాగుతుందన్నమాట తనుజ ఆట. మీకు ఎంతమందికి నచ్చుతుంది గైస్? ఖచ్చితంగా నేను మాట్లాడింది ఇప్పుడు దాకా జెన్యూన్ గానే మాట్లాడాను. ఇప్పటి వరకు ఏం జరిగిందో మీరు వినుంటే మీకే అర్థమవుతుంది. ఏం జరిగిందో అదే మాట్లాడాను. ఇక్కడ సృష్టించి మాట్లాడింది ఏమీ లేదు. ఇది మళ్ళీ చెప్తున్నాను. మీరు తనుజాకి ఎందుకు ఓటేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. చాలా జెన్యూన్ టాక్స్ ఇంకా చాలా నేను మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.